ప్రైజ్ ద లార్డ్. దేవుని విశ్వాసులుగా దేవుని చేత ఏర్పరచబడిన వారిలాగా ఉన్న ప్రతి ఒక్క క్రైస్తవ సహోదరులకి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుని కృపలోను దేవుని దయలోను దినమంతా నా ప్రయాణాల్లో, నా ప్రయత్నాల్లో, నా ఆలోచనలో దేవాదేవుడు నాకు తోడుగా ఉన్నారు. అలాగే మీకు కూడా ఆ తండ్రి అయిన దేవుడు తోడుగా ఉన్నారని నేను నమ్ముతా ఉన్నాను. ఎప్పుడు నేను షార్ట్ వీడియోస్, లెంత్ వీడియోలు నా సహోదరులు, ఆత్మీయులు, అలాగే సేవకులు చేసిన వీడియోలే నేను అప్లోడ్ చేసేవాడిని, లేదంటే లైవ్ తీసేవాడిని. ఈ మధ్యకాలంలో నేను చాలా తక్కువ ఇలాగా లైవ్లో రావడమైనా, ఈ రకంగా వీడియోలు నేను బహిరంగ మామూలు తీసి చెప్పడమైనా చాలా తక్కువ. ఎందుకంటే నాకు సరిపోతుంది. ఆత్మీయులు చెప్పే మాటలు, అలాగే మిత్రులు చాలామంది అరిచేసి నాకు అలా యూట్యూబ్లో అప్లోడ్ చేయడం సరిపోతుంది. నేను ముందుకు రావాలని ఆశ ఉన్నప్పుడు నాకు రావడానికి అవకాశం లేదు, సరిపోతుంది. ఈరోజు రావడం గల కారణం ఏంటంటే, దేవుని ఆత్మలో బలపడిన నాకు, దేవుని కృపలో నిలబడాలని ఆసక్తి కలిగిన నాకు, దేవుని ఆత్మ ద్వారా మాట్లాడాలి అనే కాస్తో మీతో పంచుకోవాలి అని చాలా దుఃఖంతో, బాధతో మీ ముందుకు రావడం జరిగింది. ఇందులో ఈ వీడియో చూసేవాళ్ళు చాలామంది, నేను ఎప్పుడు వారం కలుసుకునే స్నేహితులు, మిత్రులు అందరూ ఉన్నారు. ఖచ్చితంగా వీడియో అయితే నేను 10 నిమిషాలు మాట్లాడినా, అరగంట మాట్లాడినా ఖచ్చితంగా చివరికి చూడండి. ఒక ఆత్మీయుడిగా నేను మీతో ఈ మాటని పంచుకోవాలని ఆశపడుతున్నాను. ముందుగా ఒక చిన్న ప్రార్థన చేసుకుని నేనేం మీతో పంచుకోవాలనుకుంటున్నానో, ఆత్మదేవుడు నన్ను ఏం ప్రేరేపిస్తున్నాడో అది ఖచ్చితంగా నేను మీతో పంచుకుంటాను. చిన్న ప్రార్థన చేసుకున్నట్టయితే మనం ముందుకు వెళదాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రభువా, కృపగలిగిన యేసుక్రీస్తు ప్రభువా, ఎన్నిక లేని వాడిని, యోగ్యత లేని వాడిని, అర్హత లేని వాడిని ప్రభువా, మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి నా తండ్రి ప్రభువా, వ్యర్థుడనైన నన్ను దేవ తండ్రి మీ కృపలో ఉంచారు, మీ గుంపులో ఉంచారు. పాపమేదో, శాపమేదో, తప్పేదో, మంచేదో, చెడ్డేదో అన్ని గ్రహించుకునే ఆలోచన కూడా ఇచ్చారు ప్రభా. నాయన, ఎప్పుడు వెనకబడిన స్థితిలోనే, వినే స్థితిలోనే కాకుండా మాట్లాడే స్థితిలో కూడా ఉండమనే ఒక ఆలోచనతో ఈ సమయం ముందు ప్రభా నాయన, హృదయంలో కలవర పెడుతున్న మాటలు, గుండెలను ఎంతో దేవ తండ్రి ఆవేదనకి గురి చేస్తున్న మాటలు మీ బిడ్డలైన వారితో, మా స్నేహితులైన వారితో, ఆత్మీయులైన వారితో పంచుకోవాలని ఈ సమయం ముందు దేవ తండ్రి మేము కలుసుకుని ప్రభా దేవ తండ్రి మాట్లాడుకునడానికి అవకాశం దయచేయండి. మీరే మీ ఆత్మ ద్వారా నడిపించండి. నా నోటి ద్వారా కానీ, నా మాట ద్వారా కానీ ఎటువంటి దేవ తండ్రి అపవిత్రమైన మాటలు, వ్యర్థమైన మాటలు రాకుండా మమ్మల్ని మేము బలపరచుకోవడానికి దేవ తండ్రి మాకు మీరు తోడుగా ఉండమని, అలాగే వింటున్న సహోదరులు కూడా నేనేం చెప్పాలనుకుంటున్నానో, ఏమి వాళ్ళకి వివరించాలనుకుంటున్నానో ఆ గ్రహింపును కూడా ప్రభా దేవ తండ్రి మీ బిడ్డలకు దయచేయండి. ఈ లైవ్లో ఎంతమంది అయితే చూస్తున్నారో, ఈ వీడియో ఎంతమంది అయితే ప్రభా దేవ తండ్రి ఫాలో అవుతున్నారో వారందరికీ మీ కృప తోడు గురించి ప్రభా నా ఆవేదన వారికి తెలియపరచండి. మీ కృప తోడుగా ఉంచమని ప్రభా మా ఒక దేవ తండ్రి ఈ ఒక ప్రయత్నంలో, ఈ పరిచర్యలో మీరే తోడుకొనమని క్రీస్తు యేసు నామంలో ప్రార్థించున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ దినాన చాలా ఘోరమైన ఘటన, దృశ్యం జరిగింది. అది తెలిసిన వారికి చాలామందికి తెలుసు, కానీ అది మన వరకు రాదు. ఎందుకంటే మనం క్రైస్తవులము, విశ్వాసులము. మన సంఘంలో జరిగినవి
మన చుట్టుపక్కల జరిగినవి మాత్రమే మనకు తెలుస్తాయి. అంటే నేను ఒక బంధువుడు ఇలా ఆలోచించట్లేదు. అసలు ఏం జరిగిందంటే ఈ రోజుని లోకంలో అనేక మంది అన్యులు సహోదరులు మన మిత్రులే, మనం ఒకప్పుడు అది ఆచరించిన వారమే. ఇదనాన్న లోకం మీద మహాశివరాత్రి అనే ఒక పండగనే జరిపించుకున్నారు, చాలామంది చేసుకున్నారు. క్రైస్తవ పిల్లలుగా దాంతో మనకు సంబంధం లేనప్పటికీ దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం వచ్చింది. మన దగ్గరలో మన తూర్పుగోదావరి జిల్లా తాళ్ళపూడి మండలం తాడిపూడిలో ఈరోజు ఘోరమైన విషాదం జరిగింది. ఘటనది, ప్రమాదం, దుఃఖం, ఆవేదన. ఈరోజు ఉదయాన తాడిపూడిలో ఒక కులానికి సంబంధించిన వారు ఆ గ్రామంలో అక్కడక్కడ కలిసిన స్నేహితులు, ఆ క్లాస్మేట్స్గా ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ అనేక మంది స్నేహితులు, అంటే ఒకటే కులం అని కదా, అనేక మంది కులస్తులు స్నేహితులుగా చదువుకునే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, డిగ్రీ చదువుకునే కొంతమంది పిల్లలు ఈరోజు ఆ గోదావరి గొట్టుకి స్నానానికి వెళ్ళారు. స్నానానికి వెళ్ళి వాళ్ళు ఎప్పుడూ చేసే విధంగానే ఆగతాయితనంగా సరదాగా స్నానం చేశారు. చేస్తూ ఉన్న సమయంలో అనుకోకుండా అక్కడ వారికి తెలియకుండా ఒక గొయ్య, ఒక ఊబిలా ఏర్పడింది. అంటే ఊబి కాదు కానీ అక్కడ గతంలో ఇసుక తీశారంటే, ఇసుక తీసిన కాడ గొయ్యి ఉంది అక్కడ. మరి అంత లోతుగా అక్కడికి ఎలాగెళ్ళారో ఏంటో మనకు తెలీదు. ఇప్పుడు మన సబ్జెక్ట్ అయితే అది కాదు, మనం మాట్లాడుకునేది అది కాదు. వాళ్ళు అక్కడ ఏం జరిగిందో తెలీదు, ఎలా జరిగిందో మనకు తెలీదు. కానీ 11 మంది స్నేహితులు ఈరోజు ఉదయం స్నానం చేయడానికి వెళ్ళారు. స్నానం చేయడానికి వెళితే వాళ్ళు సరదాగా పడవ మీద నుంచి అటు ఇటు దూకుతా స్నానం చేస్తున్న సమయంలో అక్కడున్న ఆ గోతులోనికి ఒక 2-3 వెళ్ళిపోయారు. వాళ్ళని కాపాడడానికి ఇంకొక 2 వెళ్ళారు. అలా 6-8 వెళితే వాళ్ళని కాపాడడానికి వెళ్ళిన వాళ్ళు 2 మునిగిపోతుంటే ఉన్న వాళ్ళు వెళ్ళి వాళ్ళని బయట తీసుకొచ్చారు. వాళ్ళని తీసే సమయంలో 2 చనిపోవాల్సింది అక్కడ 5 యవ్వనస్తులు మరణానికి బలైపోయారు. 5 అండి, ఒకే గ్రామం, ఒకే ఏరియా, ఒకే క్లాస్కి సంబంధించిన వారు, స్నేహితులు. వీళ్ళ గుమ్మం దగ్గరుండి వాళ్ళని, వాళ్ళ గుమ్మం దగ్గరుండి వీళ్ళని పిలుచుకుని మాట్లాడుకునే వ్యక్తులు. ఈ మాట నేను ఎందుకు మీకు చెప్తున్నానంటే, చూడండి, ఈ నాటకాలంలో మనము మన చుట్టుపక్కల గ్రామాల్లో కానీ మనకు తెలిసిన ప్రదేశాల్లో కానీ ఎంతోమంది యవనస్తులు మరణానికి బలైపోతున్నారు. నేను రాత్రి కూడా ఒక ప్రార్థనా కూటానికి వెళ్తే ఓ దైవజనుడు వాక్యంలో మాట్లాడుతా ఈ రోజుల్లో యవనస్తులు ఎక్కువ శాతం చనిపోతున్నారని చెప్పేసి అక్కడ వాక్యం దగ్గర చిన్న ప్రస్తావన మాట్లాడారు. అది మాట్లాడిన తెల్లారే ఇలా జరిగింది. ఆ చనిపోయిన 5 యవనస్తులు ఎవరైతే ఉన్నారో వారు క్రిస్టియన్స్ కాదు, అన్యులే. అయినప్పటికీ మనం చెప్పుకోవాల్సింది, మనం ఆలోచించవలసింది ఏంటి, మీ ముందుకి విషయాన్ని తీసుకురావాల్సింది ఏంటంటే, ఆ యవనస్తులు 5 వ్యక్తులు చనిపోయారు. ఆ కుటుంబం ఎంతో ఆవేదనలో ఉంది. నేను ఇందాకే 6:30-7 గంటలకి ఆ తాడిపూడి వెళ్ళానండి. ఎందుకంటే నేను రాజమండ్రిలో ఒక వ్యాపారం చేస్తున్నాను, మీ అందరికీ తెలుసు, కొబ్బరి పూలు అమ్మే వ్యాపారం చేస్తున్నాను. నాకు మధ్యాహ్నం 1:30-2 గంటలకి ఈ విషయం తెలిసింది. తెలిసి 5 వ్యక్తులు చనిపోయారంటే నేను అసలు తట్టుకోలేకపోయాను, జీర్ణించుకోలేకపోయాను. అంటే నేను ఈ మాట మీకు ఎందుకు ఇంత చెబుతున్నాను అనేది మీకు అర్థమవకపోవచ్చు. 5 ఆత్మలు నశించిపోయి 5 కుటుంబాలు ఇవాళ దుఃఖంలో ఉన్నాయి. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు ఏమని చెప్పారు అంటే, నశించిన దాన్ని వెదక రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చి ఉన్నాడు. మనందరం చదువుకుంటాం.
ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు శిలువలో మరణించింది దేనికోసమండి? ఎవరి కోసమైనా అంత రక్తాన్ని చిందించారండి? నేనేం చెప్తానంటే, ఈనాడు ఏ సంఘానికి భారం లేదు, ఏ క్రైస్తవుడికి భారం లేదు, ఏ క్రైస్తవ కుటుంబానికి భారం లేదు. చనిపోతే చనిపోయారులే, మరణిస్తే మరణించారులే అని అనుకుంటున్నాం. నేను మీకు చెప్పబోయేది ఏంటంటే, ప్రతి క్రైస్తవ విశ్వాసి కూడా భారం కలిగి ప్రార్థన చేయండి. వాళ్ళకి ఏమీ తెలియదండి, అర్మకర్మ ఏమీ తెలియదు ఆ యవనస్తులకి. ఈరోజు యవనస్తులు పాడైపోతున్నారంటే వాళ్ళ తప్పు, యవనస్తులు తప్పు అంటున్నారు, కరెక్టే. యవనస్తులు అలా పాడైపోవడానికి గల కారణం ఏంటంటే తల్లిదండ్రులు ఇచ్చే ఫ్రీడమ్. మనం క్రైస్తవులుగా మనం ఒక మాట అంత మాటలు మన బిడ్డల విషయంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ చదువుకుంటూ ఉంటాం, వింటూ ఉంటాం. ఏంటంటే, బాలుడు నడవలసిన త్రోవలో నడవకపోతే పెద్దవాడైన తర్వాత దాని నుంచి తొలగిపోతాడు. ఒక మాట నేను చెప్తానండి, క్రైస్తవ విశ్వాసులుగా ఉన్న మన కుటుంబాల్లో మన పిల్లలు సరైన త్రోవలో నడుస్తున్నారా? మన పిల్లలను మనమే చక్కబెట్టుకుంటలేదు. మనం ఇరుగు పొరుగు వారి కోసం మనం ఎక్కడ ప్రార్థన చేస్తాం? నేను ఒక మాట చెప్తాను. నేను ఈ మధ్యకాలంలో ఒక దైవజనులు వాక్యం చెప్తుండగా ఒక వీడియోని నేను చూశాను. దాని లింక్ కూడా మీకు నేను చెప్తాను. నా ఛానల్లో, నా యూట్యూబ్ ఛానల్లో ఉంది. ఆ దైవజనులు ఏమన్నారంటే, ఆయన ఒక ప్రాంతానికి వెళ్తా ఉండగా ఒక ట్రైన్లో ప్రయాణం చేసి ఒక ప్రాంతానికి వెళ్ళి అక్కడ సువార్త చేస్తుంటుంటే ఒక లంబాడి ఆవిడ, ఒక తెలంగాణ ఏరియాలో, కృష్ణా జిల్లాలో ఎక్కడ సంథింగ్, నాకు సరిగ్గా ఐడియా లేదు, ఆ ఒక లంబాడి ఆవిడ వచ్చి ఆయన వీధి సువార్త చేస్తుంటుంటే ఆవిడ వచ్చి అడిగిందంట, బాబు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిందంటే, అమ్మ 2000 సంవత్సరాలు సుమారు అయింది అని చెప్పారంట. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఈ భూమి మీదకి మీ కొరకు మా కొరకు ప్రాణం పెట్టాడు అని చెప్తున్నారు కదా, మీది ఏ ఊరు అని అడిగిందంట. పలానా ఊరమ్మా, ఇలా రాజమండ్రి దగ్గర ఇలాగని చెప్పారంట. ఆ ఊరు నుంచి ఇక్కడ రావడానికి ఎంత టైం పడుతుంది అంటే, ఎంత అమ్మా, పొద్దున్నే ఎక్కితే నైట్ వచ్చేస్తాం, లేకపోతే నైట్ ఎక్కితే పొద్దున్నే వచ్చేస్తాం, ఎంత జర్నీ అమ్మా అని చెప్పారంట. యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితము ఈ భూమి మీదకి వచ్చి నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవము, పాపానికి విముక్తి నా దగ్గరే ఉందని చెప్పినప్పుడు, ఆయన అన్ని 2000 సంవత్సరాల క్రితం వచ్చి భూమి మీదకి వచ్చి చెప్పినప్పుడు, మా దగ్గరకు వచ్చి మీరు చెప్పడానికి ఎంత టైం ఏంటని అడిగిందంట. నేనేం చెప్తానంటే, ఆవిడేమడిగింది, యేసుక్రీస్తు ప్రభు వచ్చి 2000 సంవత్సరాలు అవుతే నువ్వు విన్నాళ్ళ నుంచి చెప్తే నా దగ్గరకు వచ్చి చెప్పడానికి ఎంత టైం ఏంటి? పొద్దున్నే ఎక్కితే సాయంకాలం నా దగ్గరకు వచ్చేస్తాను అంటున్నావు కదా, మరి రాలేదే అని ప్రశ్నించిందంట. అమ్మ, నువ్వు ఎవరో నా దగ్గరకు వచ్చి చెప్పడానికి నాకు తెలియదు, నువ్వు ఎక్కడున్నావో నాకు తెలియదు అని చెప్పడానికి ఆప్షన్ లేదు. ఎందుకంటే ఒక ఆత్మీయుడు, ఆత్మలందు భారం కలిగి ఉన్నవాడు అక్కడ ఏం చెప్పాలా అని నెతుక్కోడు. ఆవిడ అడిగిన ప్రశ్నకి ఆ దైవజనుడు సమాధానం చెప్పలేకపోయాడు. అంటే ఆవిడ ఏమడుగుంటుందంటే, నేను ఒకటి గ్రహించగలను, మా కుటుంబంలో ఎంతోమంది రక్షణ లేక నశించిపోయారు. నా కుటుంబంలో నా స్నేహితులు, నా బంధువులు, నా మిత్రులు ఎంతోమంది రక్షణ లేక యేసు ప్రభువుని నమ్ముకోకుండా చనిపోయారు. నువ్వు చెప్పినప్పుడు నాకు ఈ ఆలోచన కలిగింది కదా, నువ్వు ఇంతకు ముందే వచ్చుంటే నా కుటుంబాన్ని నేను రక్షించుకుందును అని ఆవిడ చెప్పిందని అనుకుంటున్నాను. మరి ఆవిడ అడిగింది ఏమడిగిందండి, 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు వస్తే నువ్వు నా దగ్గరకు వచ్చి చెప్పడానికి ఎంత టైం ఎందుకు పట్టిందని అడిగిందంట. ఒక సహోదరుడు ఈ మాట చెప్తా, నా సహోదరుడు, నా ఆత్మీయంలో బలపరిచినటువంటి సహోదరుడు వంశీ ఆయన పేరు. చాలా బైబిల్లో కొన్ని మాటలకే సమాధానం చెప్పగలడు దేవుడు. ఆ జ్ఞానం నా సహోదరుడికి ఇచ్చారు. ఆయనే ఈ భూమి మీద ఎవరు దీనికి సమాధానం చెప్పలేరని కంటతడి పెట్టుకున్నాడు. నేనేం చెప్తానంటే,
మధ్యాహ్నం 2 గంటలకు నేను ఈ వార్త విన్నాక నుంచి నాకు మనశ్శాంతి లేదండి, ప్రశాంతత లేదు. వాళ్ళు ఎవరో నాకు తెలియదు, ఆ ఊళ్ళో నా బంధువులు ఉన్నారు అంతే. నా బంధువుల దగ్గరికి నా కుమారుడు వెళ్ళాడు, 10th క్లాస్ చదువుతున్నాడు నా కుమారుడు. ఆడికి వెళ్ళాడు, అక్కడ అలాగ అయ్యారు, ఇంతమంది అవనస్తులు ఇలాగ అయ్యారంటే నా కుమారుడు జ్ఞాపకం వచ్చాడండి నాకు. నా బంధువులకి ఉన్నటువంటి కుమారులు జ్ఞాపకం వచ్చారండి నాకు. అయ్యో, ఆ ఊళ్ళో నా బంధువులు ఉన్నారు, నా వదిని గారు ఉన్నది, నా అన్నయ్య ఉన్నాడు, నా అన్నయ్యకి 3 పిల్లలు ఉన్నారు, వాళ్ళకని వెళ్ళారా? వాళ్ళతో పాటు నా కుమారుడు, నా కొడుకు వెళ్ళాడు, వాడికని వెళ్ళాడా? నాకు వాళ్ళ మీద జ్ఞాపకం వచ్చి నాకెంతో భయాందోళనకి నేను గురైపోయాను. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, నా బంధువుల కోసం, నా కుమారుడి కోసం నేను ఎంతో తప్పించిపోయాను. నేనే కాదు, మీరైనా ఆ ప్లేస్లో ఉన్న మీరైనా అంతే. అదే సిచ్యువేషన్లో మీరున్న అంతే, ఎవరికైనా అంతే. మొదట ఎవరో జ్ఞాపకం రారు, మన కుమారులు జ్ఞాపకం వస్తారు. అప్పుడు నా ఆత్మ నన్ను ప్రశ్నించిందండి, నీ కుమారుడి కోసం, నీ కుమారుల కోసం నువ్వు అంతా ఆలోచించావు కదా, మరి నశించిపోయిన ఆత్మలకి ఎవరు సమాధానం చెప్తారని నా మనసు నన్ను ప్రశ్నించిందండి. ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా, ఒక లంబాడి ఆవిడ ఒక దైవజనుడిని సువార్త చేస్తా ఉండగా, నువ్వు నా దగ్గరకు రావడానికి ఎంత టైం ఎందుకు పట్టింది సువార్త చేయడానికి అన్న ప్రశ్న నన్ను అడిగింది అక్కడ. నువ్వెందుకు వాళ్ళకి సువార్త చెప్పలేకపోయావని. ఆన్సర్ లేదన్న దగ్గర. మీలో ఎవరైనా లోకల్లో ఉండుంటే, ఈ ఒక తాళ్ళపొడి కొవ్వూరు ఈ లోకల్లో ఎవరైనా ఉండుంటే అందుబాటులో మీకు తెలుసుంటే, కావాలంటే ఈరోజు యూట్యూబ్లో కొన్ని న్యూస్ల్లో కూడా లైవ్ వచ్చింది, కొన్ని ఛానల్లో చూడండి. మీలో ఎవరైనా లోకల్లో వాళ్ళు ఉండుంటే తాడిపొడి వెళ్ళి చూడండి, రేపు పొద్దున్న వెళ్ళి చూడండి. నేను ఆ గృహాలకి వెళ్ళి నేను నిలబడలేకపోయానండి. అక్కడ వీడియో తీశాను, అక్కడ జనాలని కొంతమందిని వీడియో తీశాను, కానీ నాకు ధైర్యం చాలలేదు. నేను చిన్న ప్రేయర్ చేద్దాం అనుకున్నానండి. అక్కడ అరికాళ్ళలోంచి వణుకొచ్చేసింది నాకు. చిన్న చిన్న మొక్కలండి, చిన్న చిన్న మొక్కలు, రేపో మాపో ఫలించేటువంటి మొక్కలు అవి తెగిపోయి రాలిపోని. ఆ కుటుంబంలో ఆవేదన ఎలాగో తెలుసండి. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చదివే పిల్లలండి వాళ్ళు, యవనస్తులు, 18, 19, 20 సంవత్సరాల పిల్లలాళ్ళు. 3 అంబులెన్స్లో 5 శవాలను తీసుకొచ్చినాయి ఆ గ్రామానికి. దానికి బాధ్యులు ఆ కుటుంబం గురించి మనం పక్కన పెడితే, నశించిన దానిని వెదక రక్షించడానికి మనుషు కుమారుడు వచ్చాడు, రక్షించాడైనా. ఆ భారం దేవుని పిల్లలుగా కొంతమందికి ఇచ్చారు. ఈరోజు నువ్వు నేను పొందుకిని అటువంటి వారి వరకు ప్రార్థన చేస్తున్నామా అని నేను ఆ ప్రశ్న. మీతో ఇప్పుడు నేను ఇలా మాట్లాడడానికి కారణం కూడా అదే. అంటే చేసేవాళ్ళు ఉన్నారని లేరని నేను అన్ను. ఖచ్చితంగా వాళ్ళ సమయాన్ని ప్రార్థన కోసం కేటాయించి ఉపవాసం ఉండి ఆత్మల కొరకు, యవనస్తుల కొరకు ప్రార్థన చేసే సహోదరులు, ప్రియులు, ఆత్మీయులు, సేవకులు చాలామంది ఉన్నారు. నేను చాలామంది సేవకురాలను చూస్తున్నాను తెలుసండి. భారం అండి, వాళ్ళ కన్నా బిడల కొరకు కూడా ఏడవరు. సంఘం కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు ఎంతో భారంగా ఏడుస్తారు. ఇందా చెప్పాను కదా, నా సహోదరుడు వంశీ గారు, అపోస్తులు పౌలు గారు, పేతురు గారిని ఎక్కువ తలంచుకుంటూ ఉంటాడు. ఏంటంటే నాకు వచ్చిన రెఫరెన్స్ సరిగ్గా తెలియదు, కానీ సంఘమును గూర్చిన చింత నాకున్నదని పౌలు గారు అన్న మాటనే సహోదరుడు తీసుకుని సంఘంలో ఎలా ఉండాలి అలా ఉండాలి అంటాడండి. నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన భారం కలిసి చేయాలండి అని అంటూ ఉంటాడు. అంటే అటువంటి వారు ఈరోజు ఉన్నారా? ఇప్పుడు మీరైనా నేనైనా బాప్తిసం తీసుకున్నామండి, రక్షణ తీసుకున్నాం. నన్ను ఈ దేచర్ల గ్రామం మీలో చాలామందికి తెలుసు. దేచర్ల గ్రామంలో ఒక
ఈ లోకస్తుడిగా నన్ను ఎవరు గుర్తించరు, కానీ ఒక దేవుని క్రైస్తవ విశ్వాసుడిగా చాలామంది నన్ను పెద్ద పరిచయం ఏమి చేసుకోకర్లేదు, చిన్న టెస్ట్. అలా పాటలు పాడే ఒక వ్యక్తి చర్చిలో పాటలు పాడుతూ ఉంటాడు, ఈ మధ్యన దేవుళ్ళలోకి వచ్చి ఉన్నాడు కదా అని అలా చిన్న మాట చెప్తే నేను పరిచయం అయిపోతాను. నాకు పెద్ద నా గురించి పెద్ద ఇంట్రాగేషన్ ఏమి అవ్వక్కర్లేదు. మంచి పేరు నాకుంది, కానీ నేను ఎప్పుడు కూడా అంత భారం కలిగి యవనస్తుల కొరకు ప్రార్థన చేయలేదు. నేను చేయలే, మీ అందరి ముందు ఒప్పుకున్నాను, నేను ఎప్పుడు చేయలేదు. ఆ గృహాల దగ్గరికి వెళ్ళానండి నేను. నిజంగా రెండు గృహాల దగ్గరికి వెళ్ళాను. ఆ చనిపోయిన యవనస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ 2 గృహాలకు నేను వెళ్ళాను. ఒక గృహం దగ్గర ఒక తమ్ముడు కూడా చనిపోవాలంట. అన్నని కాపాడతాకి వెళ్తే ఆ తమ్ముడిని, అరే తమ్ముడు నువ్వు కూడా చనిపోతావు నాతో పాటు, వెళ్ళిపోరా నేను ఎలాగో మునిగిపోతున్నానని అతను ములుగుతా తేల్తా వాళ్ళ తమ్ముడిని గెంటేసి అన్నగారు మునిగిపోయి చనిపోయాడు. ఆ గృహానికి నేను వెళ్ళాను మొట్టమొదటిసారి, ఆ ఇంటికి నేను వెళ్ళాను. చనిపోయిన అన్నగారిని, ఆ శవాన్ని పోస్ట్ మార్టం చేసి బరకంలో చుట్టేశారండి, ఒక తారుబల బొడ్లో చుట్టేశారు. బిడ్డ మీద పడి ఎడతకు తల్లికి లేదు, నలపొద్దు పట్టుకోవద్దు అంటున్నా. తండ్రి గుండ్లు బాదుకుంటున్నాడు, పట్టుకోవద్దు నలపొద్దు, సీరేశారు ఎక్కడెక్కడ అంటున్నారు. అదే అన్నగారు అక్కడ ఉన్నాడు, తమ్ముడు. అన్నగారు ఏ అన్నగారు అయితే తమ్ముడు నువ్వు వెళ్ళిపోరా నువ్వైనా బతుకని గెంటేసిన ఆ అన్నగారి శవం దగ్గర తమ్ముడు ఉన్నాడు. ఆ తమ్ముడు గుండెలు బాదుకుంటా ఏడుస్తున్నాడు. ఏంటి ప్రవ్వా వీళ్ళకి సమాధానం ఏంటి అని నాకు గుండెల్లో చాలా బాధ, ఆవేదన అండి. సమాధానం లేదు నాకే, మీకు కాదు, నాకే సమాధానం లేదు. ఏం చేయను, అందరూ అన్నిలే. కొన్ని 100 మంది ఉన్నారండి వాళ్ళ ఇంటి దగ్గర. నేను తర్వాత మీకు వీడియో అప్లోడ్ చేస్తాను, చూడండి. ఆ జనాన్ని నేను తీసాను, వీడియో తీసాను. అంతమంది జనం ఉన్నారు, ఎవరో ప్రభుని తెలుసుకున్న వాళ్ళు ఎవరో కనిపించలేదు. నేను వెళ్ళాను, నా వరకు నా హృదయంలో నాకు తెలిసి నేను వాళ్ళ మధ్యలో తిరుగుతూ ఉన్నాను. ప్రభువా ఏంటి కుటుంబానికి ఆధారం ఏంటి? ఈ నశించిపోని ఈ చనిపోని ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఇంకా ఇటువంటి వారు చాలామంది ఉన్నారు. వీళ్ళ కొరకు ఏంటి, వీళ్ళ మీద భారం ఎవరికి ఉంది? నేనేం చెప్తానంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మాట చెప్తున్నాను. ఇంతవరకు మనం ఎలా ఉన్నా సరే, ఇప్పటి వరకు మనం ఏ ఆలోచన కలిగి ఉన్నా సరే, ఎక్కడి నుంచి అయినా లోకం గురించి ఆలోచిద్దాం, లోకం మీద ఉన్న యవనస్తుల గురించి ఆలోచిద్దాం, ఆ కుటుంబాల కోసం ఆలోచిద్దాం. ఎక్కడైనా మేలుకుందాం. ప్రభు అంటారు కదా, మీరు శోధనలో ప్రవేశింపక మెలకువగా ఉండి ప్రార్థించండి. అంటే నా కుటుంబం, నా 3 పిల్లలండి, నా పిల్లలని, నా భార్య, నేను శోధనలోకి ప్రవేశించకుండా దేవుడు ప్రార్థన చేయమని అన్నారాము అనుకున్నా నేను, కానీ కాదు. నా భార్యకి ఒక కల వచ్చిందంటే రాత్ర నాకు ఉదయకాలం చెప్పింది. మేము 4 కోళ్ళని పెంచుకుంటున్నాం. ఒక కోడి పెట్ట ఓ 2 వారాల క్రితం పిల్లలు చేసింది, చక్కగా సమృద్ధిగా 13 పిల్లలు చేసింది. ఆ కోడి పెట్ట పిల్లలో 5 పిల్లలు అంటండి. అంటే నేను బయట నుంచి పాములు కట్ట రాకుండా ఉండడానికి ఆ కోళ్ళున్న ఆ ప్రదేశానికి వల కట్టాను. బెండ్లోలని ఒక వల కట్టాను, పాము అందులోంచి వచ్చి చనిపోతుందని ఒక వల కట్టాను. ఆ వలలో చిక్కుపడిపోయి ఈ పిల్లలు చనిపోయినట్టు నా భార్యకి కల వచ్చిందంట. అబద్ధం కాదు, నిజం. దేవుని మాటలు చెప్తున్నాను నేను, నిజం ఇది. కోడి పిల్లలు అందంగా పెంచుకుందాం అనుకున్నాను, చనిపోని మళ్ళీ ఏమవుద్దో ఏంటో అని నా భార్య ఉదయకాలం నాకు చెప్పింది. నేను లైట్గా తీసుకున్నాను. అంటే ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు ముందుగా మాకు గ్రహింపించారు. ఎందుకంటే ఆ గ్రామంలో నా బంధువులు ఉన్నారు, నాకు తెలిసిన స్నేహితులు ఉన్నారు.
ఈ మాట నాకు తెలుస్తుంది, నేను మాట్లాడతాను. దేవుడు నాకు ముందే ప్రేరేపణించాడు, నా భార్య ద్వారా మాట్లాడించారు. 5 కోడి పిల్లలు 3 ఒక చోట 2 ఒక చోట చనిపోని అని చెప్పిందండి. నిజంగా తాడిపూడి గ్రామంలో 3 చోట 2 చోట చనిపోయారు. కోడి పిల్లలు, నా ఇంట్లో కోడి పిల్లలు చనిపోతాయని నా భార్య కలర్ రూపంగా చూపించాడు. అంటే కోడి పిల్లల కోసమే మనం అంత కలవరపడ్డాం కదా. 5 యవనస్తులు చనిపోయారండి. ప్రార్థన చేయండి, ఖచ్చితంగా ప్రార్థన చేయండి. ప్రతి కుటుంబంలో ప్రతి క్రైస్తవ, నేను అందరి గురించి అనట్లేదండి, అందరి గురించి అనట్లేదు. కొంతమంది ఉన్నారు విశ్వాసులుగా ఉండి ప్రార్థనకు వెళుతూ మంచి సాక్ష్యాన్ని పొందుకిని లోకం మీద అనేక మంది దేవుని మాటలు చెప్తూ ఉండి కూడా తన కుటుంబాన్ని చక్కబెట్టుకోకుండా, తన యవ్వన కాలంలోకి వస్తున్న కుమారుల్ని చక్కబెట్టుకోకుండా, లోకం మీద దేవుడి దగ్గర చర్చిలో మంచి సాక్ష్యం ఉంటే చాలు అనుకుంటున్నారు. వ్యక్తిగతమైన సాక్ష్యం లేదు, ఆత్మల గురించి భారం లేదు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా చెప్పగలరా అని ప్రభు అన్నారు. నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పేసి అపోస్తులుడైన పౌలు గారు అన్నారు. మరి ఈరోజు మీరు నేను చెప్పగలుగుతున్నాం అన్నమాట. ఒరే బాబు నాయనా, నేను చూడు ఎలా అందంగా నడుచుకుంటున్నాను, ఎవరిని తప్పుడు మాట అనట్లేదు. నేను చూడు బండి ఎంత కంట్రోల్గా వెళ్తున్నాను, నువ్వు కూడా అలా కంట్రోల్గా వెళ్ళు. నేను చూడు ఎడతెగక దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నాను, నువ్వు కూడా అలా చెయ్యి. నేను చూడు అనుదినము బైబిల్ చదువుతున్నాను, నువ్వు కూడా చదువు అని మీరు నేను మన పిల్లలకి, మన పొరుగు వారికి, మనకు తెలుసున్న బంధుమిత్రులకి, యవ్వన బిడ్డలకే చెప్పగలుగుతున్నామా? కోత విస్తారంగా ఉంది, కొడవలు పెట్టి కోసేవారు లేరు. ఇవాళ ఒక వరదొచ్చి 1 ఎకరం పొలం వరదలో కొట్టుకుపోయి మునిగిపోయినట్టుగా ఆ యవ్వని బిడ్డలో రాలిపోయారండి. ప్రార్థన చెయ్యమని నేను ఈ విషయం మీకు చెప్తున్నాను. భారం కలిగి ఆత్మల కొరకు ప్రార్థన చేయండి. మనం ప్రార్థన చేయకే వాళ్ళు అలా అయిపోయారు. వాళ్ళలో ఏ తప్పు లేదు, ఎందుకంటే వాళ్ళ దేవుడిని ఎరుగక ఈరోజు ఆ 5 ఆత్మలో రక్షణ లేకుండా అలా వెళ్ళిపోయి. సమాధానం మీరు నేను చెప్పుకోవాలి ఖచ్చితంగా. ప్రభు దగ్గర ఈ విషయంలో అయితే సమాధానం ఖచ్చితంగా చెప్పుకోవాలి. నేనైతే చెప్పుకోవాలి. ఆ భారం మీకు కూడా కలిగి ఉండాలని ఈ సమయంలో మీతో ఇలా నేను సమాధానం పడడం జరుగుతుంది. నేనేదో 10 మంది యూట్యూబ్ రన్ అవ్వాలి, చూడాలి, 10 మంది దీని గురించి నేనేదో పాపులర్ అయిపోవాలనేది కాదండి. నేను స్టార్టింగ్లో అయితే అలాగే చేశాను, కానీ ఈ వీడియో అయితే నేను దానికోసం పెట్టట్లేదు. కనీసం ఒక్కళ్ళిద్దరైనా చూసి దీని విషయంలో భారం కలిగి ప్రార్థన చేయాలని ఒక ఆవేదనతో నేను ఈ వీడియో చేస్తున్నాను. ప్రియులారా, నాకు నిజంగా మాట్లాడడం రాదండి, దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి నేను మాట్లాడుతున్నాను. నాకు చదువు లేదండి, నేను 2-3 తరగతి మాత్రమే చదువుకున్నాను. నేను ఫస్ట్లో దేవుని దూషించిన వాడిని. దేచర్ల గ్రామంలో కుడాల దుగ్గరాజు 3వ అల్లుడు అంటే 2017 సంవత్సరం వరకు ఎలా ఉన్నాడంటే అందరూ చెప్తారండి. యేసుక్రీస్తు ప్రభువుని ఈ పనికిమాలిన నోటితో అనరాని మాటలు అన్నాను. విశ్వాసుల్ని హేళన చేశాను. యేసుక్రీస్తు ప్రభువుని ఎన్నోసార్లు ఎవ్వరికీ తెలియకుండా ఎన్నో బూతు మాటలు కూడా అన్నానండి. అంత దౌర్భాగ్యుడు నేను. ఒక మనిషి చెప్తే నేను రాలేదండి దేవుళ్ళకి. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు నాకు దర్శనమిచ్చారు. నాకున్న ఆవేదన బట్టి, నాకున్న బాధను బట్టి చనిపోదాము రేపు అని అనుకున్నాను. దేవుడి చిత్తమైతే ఖచ్చితంగా నా సాక్ష్యాన్ని ఈ ఒక యూట్యూబ్ ఛానల్ని ఖచ్చితంగా నేను మీతో పంచుకుంటాను. దేవుడు అలా రక్షించుకున్నారండి నన్ను. నాది మంచి బతుకు కాదు, నాది వ్యర్థమైన బతుకు. చూడకూడని దృశ్యాలు చూసేవాడిని, అనకూడని మాటలు అనేవాడిని, తాగకూడనే తాగేవాడిని, వెళ్ళకూడని స్థలాల్లోకి వెళ్ళి మొక్కేవాడిని. ఎన్నో భయంకరమైన పూజలు మాలలు చేసిన వాడిని నేను.
ఈరోజు నేనేం నీతిమంతుడై మాట్లాడట్లేదు. ప్రభు రక్షించుకున్నాడు, ఆ భారం నాలో ఉంది, మీతో పంచుకుంటున్నాను. ఎవరినో హేళన చేయాలని కానీ ఎవరినో తగ్గించి మాట్లాడాలని అయితే కాదు. మా దేచర్ల గ్రామంలోనే కొద్ది రోజుల క్రితమే ఒక యవనస్తుడండి, సందీప్, తన బంధువులు ఇంటికాడ నుంచి దేవరపల్లి నుంచి వస్తూ ఉంటే నైట్ టైం 12 గంటలకే లారీ యాక్సిడెంట్లో, తన బైక్ వేసి వస్తుంటే లారీ యాక్సిడెంట్లో భయంకరమైన మరణానికి బలైపోయాడు. దేచర్ల గ్రామం కొన్నాళ్ళు తేరుకోలేకపోయింది. మంచి అవనస్తుడు, ఇప్పటికీ కూడా తన ఫ్రెండ్స్ ఆ దుఃఖంలోనే ఉన్నారు. మీరు బయట కూడా వెళ్ళేటప్పుడు చూడండి, అనేకమైన ఫ్లెక్సీల్లో ముసలి వాళ్ళు, వయసు అయిపోయిన వాళ్ళు ఎవరూ లేరు, అందరూ యవనస్తులే. ఈరోజు తాడిపూడి గ్రామంలో 5 చనిపోయారండి. 5 ఆత్మలు 5 యవనస్తులు చనిపోయారు. 5 కుటుంబాలకే తీరని శోకము, దుఃఖము. ఈ మాట మీతో ఎలా పంచుకోవాలో తెలియదు. నా భార్య బిడ్డలతో చెప్పుకుని ఊరుకుందామంటే కాదు. ప్రభు దగ్గర కన్నీటి ప్రార్థన చేసి పంచుకుందామంటే తీరదు. 10 మంది స్నేహితులను, నా ఆత్మీయ స్నేహితుల్ని పోగు చేసుకుని మాట్లాడదామంటే తీరదు నాకు. మీతో పంచుకోవాలి. ఇందులో మరేముందో నాకు తెలీదు. ప్రభు నాకు ఇచ్చిన ప్రేరేపణ బట్టి నేను మీతో మాట్లాడాలనుకున్నాను, మాట్లాడాను. ఈ మాటల్లో మీకు ఎంతమందికి హృదయానికి కదిలింపునిచ్చాయో నాకైతే తెలియదు, కానీ ఒక్క విషయం చెప్తున్నాను ప్రియులారా, ఖచ్చితంగా ఎవరో మర్చిపోకుండా ఆ తాడిపూడి గ్రామంలో జరిగిన దృశ్యం ఏదైతే ఉందో, ఆ భయంకరమైన వేదన ఏదైతే ఉందో, ఇంకా ఏ కుటుంబానికి, ఏ గ్రామానికి రాకూడదు ప్రియులారా. ఇది నా బాధ. ఆ ఒక తాడిపూడి గ్రామం కొరకు ప్రార్థన చేయండి. రెండో కుటుంబం దగ్గరికి వెళ్ళాను నేను. ఆ కుమారుడికి తండ్రి లేడు. ఆ తల్లికి చనిపోయిన కుమారుడును కుమార్తె పెళ్ళైపోయింది. కుమారుడు ఎంతో ఎక్కువే చదివాడు, ఎంత చదివాడు నాకు తెలియదు కానీ ఎక్కువే చదివాడంట. 1 నెల రోజుల్లో ఆ జాబ్కి వెళ్తాడంట. ఎగ్జామ్ రాసి వచ్చారంట. ఈ 2 నెలలు అన్నాళ్ళు అయిందంట. ఆ కుటుంబానికి ఏం లేదంటే మొగదిక్కు అనేది లేదు, తండ్రి లేడు. ఇప్పుడు ఈ కుర్రోడు ఆ ఇంటికి తండ్రిగా, ఒక మొగదిక్కుగా, పెద్దోడిలాగా ఉండి ఆ కుటుంబాన్ని పోషించే ఒక సమయం వచ్చింది. ఆ ఇంట్లో ఉన్న ఆడబిడ్డకి పెళ్లి చేశారు, చక్కగా బయట పంపించేశారు, తనకంటూ ఒక దారి ఏర్పాటు చేశారు. ఆ తల్లి, నా కొడుకు ఇప్పుడు ఉద్యోగం చేసి నన్ను పోషిస్తాడు, నాకున్న బాకీలు తీరుస్తాడని ఎన్నో కళలన్నీ ఏమైపోయినాయి అంటే అడుగంటూ పోని, అన్నీ మాయమైపోయి. ఆ తల్లి ఏడుతానికి కూడా ఏడిపోతలేదండి. ఆ వీడియోని కూడా నేను అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా. నేను రేపే ఖచ్చితంగా నేను ఆ వీడియోని అప్లోడ్ చేస్తాను, చూడండి. ప్రభు మంచి మనసు ఇచ్చాడండి, ప్రేమించే మనసు ఇచ్చాడు మనకి. బ్రతుకుండగా మనము ఎవరికి ఏ మంచి చేయకపోతే, దావీదైన భక్తుడి గారు అంటారు కదా, ప్రభువా నేను చనిపోయి కోతులోకి వెళ్ళిపోతే ఆ గొయ్యి నిన్ను స్తుతిస్తుందా? దాంట్లో ఎంతో అర్థం ఉంది కదండి. మనం చనిపోయిన తర్వాత కనీసం మనకు మనమే సువార్త చేసుకోలేం. బ్రతుకుండగా మన ప్రయత్నం మనం చేద్దామండి. ఎక్కడికో వెళ్ళి ఎక్కడో తాడిపూడిలో చనిపోతే ఎక్కడున్నా నీకు సంబంధం ఏంటని ఇందులో చాలా మందికి డౌట్ రావచ్చు. ఈనాడు క్రైస్తవంలో ప్రతి ఒక్కరికి వచ్చేది అదే. ఆ ఊళ్ళో సేవకులు లేరా, ఇక్కడ లేరా? సహోదరులారా, నేను చెప్పేది అదే. ఆ ఊళ్ళో సేవకులు ఉన్నారు, ఈ ఊళ్ళోనూ సేవకులు ఉన్నారు, అక్కడ యవనస్తులు ఉన్నారు, ఇక్కడ యవనస్తులు ఉన్నారు. నేను అనేది అక్కడ వచ్చిన ప్రళయము ఇక్కడ రాకూడదు.
నువ్వున్న స్థలం కాడ నువ్వు చెయ్యి, నీ గ్రామం కొరకు చెయ్యి, నీ చుట్టుపక్కల గ్రామాల కొరకు చెయ్యి. మొదట నువ్వు చేసింది ఏది? ప్రార్థన. చేసిన వారి కొరకు అన్నట్లు చెయ్యని వారి కొరకు ప్రార్థన చెయ్యమని చెప్తున్నాను. ఆత్మ మేలుకొలుపు నేను మీతో చెప్తున్నాను. ఆత్మ చెప్పుతున్న మాట చెవులు గలవాడు వినుగాక. నా అంతరంగంలో ఉన్న నా ఆత్మ నన్ను గద్దించింది. నన్ను నేను సరి చేసుకుంటా మీతో ఈ మాటలు పంచుకుంటున్నాను. ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేద్దాం. భయంకరమైన దినాలు, రక్షణ తీసుకుని కూడా సరి అయిన భక్తి లేకుండా జీవిస్తున్నాం మనం. ఎంతోమంది భక్తులు ప్రార్థన చేస్తే ఎంతోమంది స్వస్థత వచ్చింది, విడుదల వచ్చింది, ఎన్నో అద్భుతాలు చేశారు. అసలు అది ఎలా ఉంటుందో కూడా మనకు తెలియదు. కనీసం ఒక్క మిరాకిల్ కూడా మనం అలా చేయడానికి ప్రయత్నం చేయలేదు. ప్రభు అంటారు కదా, నేను ఉదయకాలం చదివానది లోక సువార్తలు, ఏంటంటే ఆవగింజంత విశ్వాసం ఉంటే ఇక్కడున్న వృక్షం వెళ్ళా ఎక్కడంట సముద్రంలో వెలిసిపోద్దంట. ఆవగింజంత విశ్వాసానికి అంత చెట్టు ఎలగలుగుతుందని నాకు పొద్దుట డౌట్ వచ్చింది. చాలాసార్లు నేను ప్రసంగాల్లో విన్నప్పటికీ పొద్దున్న నేను చదివాను. ఆవగింజంత విశ్వాసం ఎక్కడ, అంత చెట్టు ఎక్కడ అనిపించింది నాకు. అటువంటి విశ్వాసం ఎలా ఉంటుందో కనీసం ప్రయత్నం కూడా చేయని వారు మనం. ఇప్పుడు వరకు ఎలాగున్నప్పుడు ఇలా ఖచ్చితంగా మన చుట్టుపక్కల వారి కొరకు, మన విరుగు పొరుగు వారి కొరకు ప్రార్థన చేద్దాం. ఈ భారం కలిగి ఉందాం. ఇంత భయంకరమైన ఈ దుర్దినాల్లో, భయంకరమైన ఈ ప్రమాదాల్లో, ఈ దుఃఖంలో మనం లోకంతో కలిసిపోవద్దు. భారం కలిగి ప్రార్థన చేద్దాం. మనము దేవుని యందు నీతిగా ఉండి ఆ నశించిపోతున్న ఆత్మల కొరకు, ఎంతోమంది బిడ్డలను కోల్పోయిన కుటుంబాల కొరకు, ఆదరణ కొరకు మనంతో మనం ప్రయత్నం మనం చేద్దాం. ఎవరి దుఃఖాన్ని మనం తీర్చలేం, కానీ ప్రభువుకి అప్పగించుకుందాం. ప్రభువు అంటారు కదా, లోకం మనుషుల యందు దేవుని యందు దయ కలిగి జీవించండి అని. రేపొద్దున్న ప్రభు పరలోకంలో మనం వెళ్ళినప్పుడు ప్రభు ముందంట మన హృదయం కూడా దేవుడికి సాక్ష్యం ఇస్తుందంట. నీ నోటి మాట కూడా దేవుడి దగ్గర సాక్ష్యం ఇస్తుందంట. నువ్వు ఎంతమంది సువార్త చేశావంటే, ప్రభా నేను ఎంతమంది చేశాను ప్రభా, అంతమంది చేశాను ప్రభా అని అంటే నువ్వు చెప్తా కుదరదు. అక్కడ నీలో ఉన్న ఆత్మ, నీ మనసు, నీ నోరు, నీ మాట కూడా ప్రభు దగ్గర సాక్ష్యం చెప్తాయంటే నీ మీద అంటే ఆ భారం కలిగి ఉన్నవారు మీరు. ఈనాటి కాలంలో సేవకులకే భారం, సేవకులకే కన్నీరు. ఏంటో అని నిజంగా ఆలోచిస్తే ఇది అసలు ఏమని అర్థం చేసుకోవాలో తెలియదు. ఆదివారం నాడు చర్చికి వెళ్ళి ప్రార్థన చేయమంటేనే మనకు భారంగా ఉంటుంది. ఆదివారం నాడు సమయానికి ముందు మందిరంలోకి వెళ్ళి మందిరం పనిచేసి మనం కొంతమందిని బలపరిచే విధంగా ముందే వెళ్ళి కూర్చోవాలి, వాళ్ళకి నేర్పాలంటేనే మనకు భారము. ఈరోజు పని పోతుంది, ఈరోజు ఇలాగా సమయం వేస్ట్ అయిపోతుందని ఆలోచిస్తాం. అసలు సేవకుల గురించి ఒకసారి ఆలోచించండి. ఉద్యోగాలుండి వెనకమాల కాస్త కూస్తో రాబడొచ్చే సేవకుల గురించి, పెద్ద సేవకుల గురించి నేను అంటలే. చిన్న చిన్న సేవకులు మీలో చాలామంది తెలుసు, మీ గ్రామాల్లో మీరు స్థానిక సంఘాల్లో కూడా ఉంటారు. అసలు మీ సేవకురాళ్ళు, మీ సేవకుల గురించి ఒకసారి ఆలోచించండి. నేనేమంటానంటే చాలామంది స్త్రీలైన వారు సేవకురాళ్ళు ఎంతోమంది ఈనాటి కాలంలో సంఘాన్ని కట్టి సంఘాలు నడుపుతున్నారు. సేవకులు, పురుషులు సేవకులుగా ఉండి వారికున్న ఆయుస్సు తీరిపోయి ఉన్నప్పటికీ కూడా ఆ స్థానిక సంఘాన్ని నడపడానికి ఆ సేవకురాలు ఎంతో ప్రయాసపడి నడిపే సేవకురాలు ఎంతోమంది ఉన్నారు. స్త్రీలు అయిన సేవకురాలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఈ రోజుని. వారి పిల్లల కోసం లేదు బాధ, వారి కుటుంబాల కొరకు లేదు బాధ, సంఘం కోసం బాధలు, సంఘం కోసం ఏడుపులు, సంఘం కోసం కన్నీరు, సంఘం కోసం పస్తులు. అంటే ఎంతోపు సేవకులకే ప్రయాస. సువార్త రోడ్డు మీద
సువార్త చేస్తున్న సువార్థికులకే ప్రయాస కాదండి. మనము కూడా విశ్వాసులే. మనం కూడా ప్రభు రక్షణలో ఉన్నవారమే. మనం కూడా ప్రభు రక్షణ పొందుకున్న వారమే. భారం కలిగి ప్రార్థన చేద్దాం ప్రియులారా. తాళ్ళపూడి గ్రామంలో, తాళ్ళపూడి దగ్గరలో ఉన్న తాళ్ళపూడి మండలం సంబంధించిన తాడిపూడి గ్రామాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆ గ్రామం కొరకు, ఆ కుటుంబాల కొరకు, ఆ తల్లిదండ్రుల కొరకు ప్రార్థన చేయండి. మనసుండి, అవకాశం ఉండి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీలో కొంతమంది స్నేహితులుగా, సంఘంగా కలిసి, అమ్మా మాకు ఈ విషయం తెలిసి మేము ఇలా వచ్చాం, మేము దేవుడి ప్రేమను బట్టి మీకు మేమేమీ చేయలేం కానీ చిన్న ప్రార్థన చేస్తామమ్మా అని మనం కనుక వాళ్ళ గృహాలకు వెళ్ళగలిగితే ప్రభు ఖచ్చితంగా ఆ గృహానికి ఓదార్పునిస్తారని నేనైతే విశ్వసిస్తున్నాను. మీతో పాటు నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని ఒకవేళ వెళ్ళగలిగితే, మనం అలా వెళ్ళి చేయగలిగితే ఖచ్చితంగా ప్రభు మనందు ఆనందిస్తారని అనుకుంటున్నాను. నా కుటుంబానికి ఓదార్పిస్తారని. నేను చెప్పిన ఈ మాటల్లో మీకు ఏదైనా అభ్యంతరం కలిగి, ఏమైనా నేను చెప్పకూడని మాట కానీ మీతో ఏదైనా పంచుకుంటే కనుక దయతో నన్ను క్షమించండి. నాకు పెద్ద మాట్లాడడం రాదు, చెప్పడం రాదు, గ్రహింపు అవగాహన లేదు. పంచుకోవాలంటే యూట్యూబ్ ఛానల్ ఉంది, దాని ద్వారా నా స్నేహితులకి, నా ప్రియులకి తెలియాలి అనే ఒక భావంతో వచ్చాను. కానీ ఇది ప్లానింగ్ కానీ ఇది ఏదో ఇంట్రాగేషన్ నేను డెవలప్మెంట్ అయిపోవాలని కట్ట ఏం కాదు. నాలో ఉన్న ఆతృత, ఆ ప్రేమ, ఆవేదన మీతో పంచుకోవాలనే ఒక భారం తప్ప ఏమీ లేదు. దయతో మిమ్మల్ని ఎవరినైనా నేను ఏదైనా ఒకవేళ నేను పలికిన మాటలు ఏదైనా తప్పు ఉంటే దయతో క్షమించండి. దేవుని ప్రేమతో మీరు నన్ను మన్నించమని ఈ వీడియోని ఒకసారి మళ్ళీ రివైండ్ చేసుకుని ఒకసారి చూసి ఇందులో ఉన్న అర్థాన్ని, పరమార్థాన్ని ఒకసారి గ్రహించి దేవుని ఓదార్పాలు కలగాలని, మీరందరూ భారం కలిగి ప్రార్థన చేయాలని హృదయపూర్వకంగా మీ అందరితో ఈ మాటలు నేను పంచుకుని ఈ కొద్ది మాటలో దేవాదేవుడు దీవించుగాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, కృప కలిగిన తండ్రి, మీకు వందనాలు. ప్రేమను పంచావు దేవ తండ్రి, కృపనిచ్చావు దేవ తండ్రి. మీ ఆత్మ ద్వారా దేవ తండ్రి, ఎన్నిక లేని, యోగ్యత లేని మమ్మల్ని ప్రభువా దేవ తండ్రి మీ చిత్తంలో ఉంచుకున్నారు ప్రభువా. ఇదిగో ప్రభువానైనా ఆత్మని యందు భారం కలిగి ఉండమన్నారు ప్రభా. ఇదిగో దేవ తండ్రి, వారు మా బంధువులు కాదు, మా స్నేహితులు కాదు. ఆ తాడిపూడిలో జరిగినటువంటి ఆ ఘటన, ఆ భయంకరమైన దేవ తండ్రి, బాధాకరమైన ఆ దృశ్యాన్ని ప్రభా మేము జీర్ణించుకోలేక మీ పాదాల చెంతకు అప్పగించుకుంటున్నాం దేవా. ఆ కుటుంబాలను దీవించి ఆదరణ దయచేయమని, ఇటువంటి వారి కొరకు భారం కలిగి ప్రార్థన చేసే కృప, ధన్యతను మా దయచేయమని యేసుక్రీస్తు వారి దివ్యనామంలో స్తుతించి ప్రార్థించి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలండి. Amen.